హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. సార్, సో రీసెంట్ గా అల్లు అరవింద్ గారు మాట్లాడిన మాటలు కొన్ని కాంట్రవర్సీ అయ్యాయి. అది దాని గురించి మనం ఒక ఎపిసోడ్ కూడా చేశాం కదా. అయితే ఇప్పుడే వచ్చింది అప్డేట్. అల్లు అరవింద్ గారు మీడియాకి సారీ చెప్తూ ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్ నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు. మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్ కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యథాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్ గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ us బిహైండ్. చరణ్ కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్ లో ఉంటాం. రైట్. సో రామ్ చరణ్ మూవీ చిరుతని తగ్గించి మాట్లాడడం ఇదంతా మనం ఆ ఎపిసోడ్ మాట్లాడాము. అయితే ఇప్పుడు ఎందుకని సార్ వీళ్ళు ఏదో ఒక దాంతో కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ ఉన్నారు? ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. ఆయన అన్నది మొన్న దిల్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానించేటప్పుడు ఒక సినిమాని ఇలా పడేశారు, లేపాడు అన్న. ఇప్పుడు అసందర్భ ప్రేలాపన అని లాస్ట్ టైం మీకు అన్నాను. అసందర్భంగా మాట్లాడే ఒక మాట అది. సో నేను ఆ రోజు మీతో కూడా చెప్పిన మాట ఏంటంటే, ఆయన యథాలాపంగా అని ఉండవచ్చు, వాంటెడ్లీ ఆయన కించపరచాలన్న ఉద్దేశం అయ్యుండకపోవచ్చు, కానీ అక్కడ కించపరిచే సందర్భం ఏర్పడింది. ఎలాగా? ఆయన వెకిలిగా నవ్వుతూ వెటకారంగా నవ్వుతూ అన్న మాట రామ్ చరణ్ అభిమానుల్ని గాయపరిచింది. డెఫినెట్ గా అందులో ఆయనకి యథాలాపం ఉండొచ్చు, ఆయన కావాలని కించపరచాలన్న ఉద్దేశం ఆయనకి లేకపోవచ్చు, కానీ అది సందర్భం కాదు కదా. ఫస్ట్ థింగ్, దిల్ రాజు గారిని మీకు అనేక ఉపమానాలు విశేషణాలు ఉపయోగించుకొని దిల్ రాజు గారిని మీరు పొగడచ్చు, తీసుకురావచ్చు, అంతా బానే ఉంది. అంతేకాని ఒకవైపు మీ కుమారుడి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, 1800 కోట్లు కొట్టిందని మీరంతా చెప్తా ఉన్నారు. మరోవైపు నీ మేనలుడే కదా, నీ మేనలుడి సినిమా ఇలా పడిపోయిందంటే, నీ కొడుకు సినిమా కూడా అలా పడిపోయి ఉంటే, ఓ సినిమా ఇలా పడిపోయింది, ఓ సినిమా ఇట్లా లేచిందని అనేవాడుగా. కొంచెం లోపల బాధ ఉంటుంది కదా, అయ్యో నా కొడుకు సినిమా పోయింది అన్న బాధ ఉంటుంది కదా. ఆ బాధ ఉన్నప్పుడు కూడా అలాగే అల్లు అరవింద్ గారు అలాగే దిల్ రాజు గారిని పరిచయం చేసి ఉండేవారా? కాదు కదా. ఈ అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. సో యథాలాపంగా అని ఉన్నా అక్కడ అసందర్భంగా అన్నాడన్న అంశాన్ని ఆ రోజు మీతో చెప్పాను నేను. ఇది నేను ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నా. ఆయన కావాలని కించపరచాలని అనుండకపోవచ్చు, కానీ ఆయన అన్న సందర్భం కరెక్ట్ కాదు, ఆయన అన్న వాక్యాలు కరెక్ట్ కాదు, ఆయన నవ్వు కరెక్ట్ కాదు అని చెప్పాను. సో అది ఇవాళ ఆయన కరెక్ట్ చేసుకుంటాం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే, 70 ఏళ్ళు అల్లు అరవింద్ గారు ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది ఆయనకి తెలిసి ఉండదని నేను ఎలా అనుకుంటా? ఎవరైనా ఎలా అనుకుంటారు? ఆయనకే అంత పెద్ద ఆయన, ఇంత సమాజాన్ని ఇంత చూశాడు, ఇన్ని సినిమాలు తీశాడు, ఇంత వ్యవస్థను చూశాడు, ఇన్ని కాంట్రవర్సీలు చూసిన వ్యక్తి ఆయనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కంట్రోల్ కోల్పోయినప్పుడు మరి అభిమానులు ఎంత అండి? వాళ్ళు కంట్రోల్ కోల్పోరా? వాళ్ళు కూడా ట్రోల్ చేయరా? బాధపడరా? సో ఇది ఇక్కడ ప్రధానమైన అంశం. దానికి ఇవాళ ఆయన సమాధానం చెప్పాడు. సో ఆ మధ్యకాలంలో అంటే ఈ మీన్ వైల్ ఒకరోజు విలేకరులు అడిగితే కూడా తండేల్ ఫంక్షన్లోని నో కామెంట్ అన్నాడు. నో కామెంట్ అన్నప్పుడు ఆ రోజు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇలా అన్నారు కదా అంటే, అది నేను యథాలాపంగా అన్నదండి, దానికి అంత సీన్ ఇవ్వద్దు దయచేసి రామ్ చరణ్, ఈ మాట అప్పుడే చెప్పుంటే బాగుండేదేమో అని అనిపించింది. సో ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసింది ఈ రోజు చెప్పాడు ఆయన. బట్ ఆయన ఏం చెప్పాడో 100% నిజమే. ఆయన ఏం చెప్పాడో 100%. ఏకైక మేనల్లుడు,
ఏకైక మేనమామ. వాస్తవం అది. రామ్ చరణ్ గారు అన్స్టాపబుల్ షోలో మాట్లాడుతూ సరదాకు ఒక వెకేషన్కి వెళ్ళాలి. ఎవరిని తీసుకెళ్తావు? చిరంజీవి గారిని తీసుకెళ్తావా, లేకపోతే మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుపోతావా ఆ వెకేషన్కి? ఎవరిని తీసుకుపోతుంటే వీళ్ళిద్దరిని కాదు, మా మామని తీసుకుపోతా అన్నాడు. రిలేషన్షిప్ బాండ్ మనం ఎన్ని మాట్లాడుకున్న వాళ్ళు రక్త సంబంధం అండి, కొట్టుకుంటుంటది, రక్త సంబంధం అది. సో తన తల్లి సోదరుడు. సో ఒక రకంగా చెప్పాలంటే బహుశా వాళ్ళ చెల్లెలు కూడా ఫీల్ అయ్యి, సురేఖమ్మ గారు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు, రామ్ చరణ్ గారు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకు ఇంత సందర్భంగా అయినా ఈ మాట అన్నాడు? అసలే బాధలో ఉన్నాము. గేమ్ చేంజర్, ఒక RRR అనే సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన వ్యక్తి ఆ తర్వాత 3 ఏళ్ల పాటు శ్రమ పడి తీసిన సినిమా ఇలా అయిపోయింది. ట్రోల్ చేశారు, దాన్ని పైరసీ చేశారు, సినిమా థియేటర్లలో చూడాల్సిన సినిమాని సంక్రాంతి బస్సుల్లో చూపించారు, కేబుల్ టీవీల్లో వేశారు. సో సోషల్ మీడియాలో అది పనిగా డబ్బులు ఇచ్చి మరి దాన్ని నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చారు. ఇన్ని కుట్రలకు బలైంది ఆ సినిమా. ఆ సినిమా యావరేజ్గా ఎబో యావరేజ్ ఆడాల్సిన సినిమా కూడా ఎబో యావరేజ్ ఆడకుండా చేసే ఒక ప్రయత్నం జరిగింది. ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే రామ్ చరణ్ బాధలో ఉన్నప్పుడు నీ మేనల్లుడు గురించి, నీ కొడుకు లాంటి వాడే కదా, అసలు ఆ ప్రస్తావన తేవచ్చా అనేది ఇక్కడ ప్రశ్న. సో అది ఆయన మంచి మనసు చేసుకొని ఇవాళ అల్లు అరవింద్ గారు చాలా హుందాగా మాట్లాడాడు. సో ఎమోషనల్గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. సో మా ఇద్దరి మధ్య రిలేషన్ మీకు తెలియదు, మీ ఇద్దరం ఏకైక మేనమామని, నేను ఏకైక అల్లుడు, నాకు మేనల్లుడు. సో దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి ఆయన ఆ రకంగా అడగటం అనేది కూడా చాలా హృదయంగా అనిపించింది నాకు. బహుశా మనందరం ఏం కోరుకుంటాం ప్రియాంక గారు, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకోవాలి మనం. అలాగా సినిమా ఇండస్ట్రీ చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి. సో వాళ్ళు వినోదం అందించాలి. చాలామంది ఇవాళ మధ్యతరగతి వాడికి వినోదం ఏముందండి, చక్కగా సినిమా కంటే పెద్ద వినోదం ఏం లేదు, అంటే ఈజీగా దొరికే వినోదం. ఆ వినోదాన్ని మరింత చౌకగా అందించే ఒక ప్రయత్నం చేయండి. చిన్న సినిమాలు తీయండి, పెద్ద సినిమాలు తీయండి. ఇవాళ అల్లు అరవింద్ గారు చిన్న చిన్న సినిమాలు తీస్తున్నారు. బహుశా అందులో అంటే పెద్ద సినిమాని తీస్తున్నారు, చిన్న సినిమాని తీస్తున్నారు. చిన్న సినిమాల ద్వారా కనీసం ఎంటర్టైన్మెంట్, పెద్ద సినిమాని ఎలాగో 600 పెట్టి 700 పెట్టి చూడలేకపోవచ్చు, చిన్న సినిమాలు అన్న చూస్తారు కదా. కాబట్టి మీరందరూ బాగుండాలని తప్ప ఈ రకమైన అనవసరమైన వివాదాల్లోకి గెలుక్కొని తీసుకోకూడదు. మీరు అన్నారు కదా ఇంతకుముందు, ఏమన్నారు, ఎందుకంటే ఇలాంటి వివాదాలు కొని తెచ్చుకుంటారు అంటే అది ఒకటి. దిల్ రాజు గారితో అయిన తర్వాత కూడా మళ్ళీ చిరుతది కూడా మీరు మీ మేనల్లుడికి మీరు ఏం చేశారో చెప్పడానికి మీరు ప్రయత్నం చేశారు, బానే ఉంది. కానీ చిరుతని వెరీ యావరేజ్ అనే ఒక మాట ఎందుకు అనాలి? వరుస పెట్టి అది జరిగిన తర్వాత ఇది జరగడంతో ఏదో మీరు మనసులో పెట్టుకున్నారు చేస్తున్నారని అనిపించదా? వెరీ యావరేజ్ కాదు కదా అది. చిరుత సినిమా 25 కోట్లు షేర్ వసూలు చేసింది. అదే సంవత్సరం దేశముద్రి సినిమా 22 కోట్లు వసూలు చేసింది. 3 కోట్ల రూపాయల పైగా దేశముద్రి కంటే చేసింది. దేశముద్రి హిట్ అయినప్పుడు ఇది సూపర్ డూపర్ హిట్టే కదా, ఇది యావరేజ్ సినిమా ఎట్లా ఉంది? అలాగే రాజమౌళి గారు దాన్ని పాన్ ఇండియా చేయాలనుకున్నారు. ఆ రోజు పాన్ ఇండియా చేయాలనుకుంటే మీరే కదా తమిళ్లో చేయాలనుకుంటే వద్దొద్దులే డబ్బులు వేస్ట్ అన్నారు. హిందీలో చేద్దామంటే, తమిళ్లో చేద్దామంటే అని అడిగితే నిర్మాత ఒప్పుకోలేదని రాజమౌళి గారు స్వయంగా చెప్పారు కదా. ఇవన్నీ కిరణ్ చెప్తున్నాయి కాదు, ప్రియాంక చెప్తున్నాయి కాదు కదా. సో ఇలాంటప్పుడు మీరు మిమ్మల్ని గొప్పగా చెప్పుకోవటానికో, మీ మేనల్లుడికి మీరేదో చేసి చెప్పుకోవటానికో అబద్ధాన్ని ప్రచారం చేస్తే ఎట్లా? ఇవాళ సోషల్ మీడియా రోజులండి, ఇవాళ గూగుల్ చేస్తే అన్ని దొరికిపోతాయి కదా. సో కాబట్టి ఇప్పటికైనా ఈ మొత్తం అంశానికి సో ఈ సమాధానం చిరుతకు కూడా వర్తింప చేసుకోవాలని నాకు అనిపిస్తోంది. సరే, అది కూడా యథాలాపంగా అన్నాడు, ఆయన ఏదో మేనల్లుడికి నేను ఇది చేశానని చెప్పుకోవడానికి అన్నాడన్న భావన మనం రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి, ఎంతైనా వాళ్ళు ఒక రక్త సంబంధికులు కాబట్టి కలిసి ఉండాలని, కలిసి నడవాలని, కలిసి ఎదగాలని మనం కోరుకుందాం. మనందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుందాం. ప్రియాంక గారు. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.